పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నా తండ్రి, నీవెందుకు ఆయన నీకు వందనాలు స్తోత్రాలు. ఈ సాయంత్రకాల వేళలో నా ప్రభువా, గోపి అనే బిడ్డను జ్ఞాపకం చేసుకోయ్యా. ఈ లోక మాలిన్యమును నాయన వదిలివేసుకుని కడిగి వేసుకుని పవిత్రమైన రక్తముతో బిడ్డను తాకి ప్రభువా, ఇదిగో నాయన నీకు మహిమగా జీవించడానికి బిడ్డను స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. యవన కుమారుడిని జ్ఞాపకం చేసుకోయ్యా. తల్లి లేక తండ్రి లేక అనాథగా ఉన్నాడేమో ప్రభువా, ఆ బిడ్డ పట్ల మీ కృప చూపించండి నాయన. తల్లిగా తండ్రిగా అంటే అంతకంటే ఎక్కువగా నాయన తోడుగా ఉన్న విధానం కొరకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఇంతవరకు నీ బిడ్డ లోకంలో జీవించాడయ్యా. ఇప్పుడు నాయన నీకు లోబడి భయపడి నీ నామానికి మహిమ ఘనత పొందుకోవటానికి ప్రభు ఆ బిడ్డ నిశ్చయించుకుని నాయన నీలో నాయన సంతోషాన్ని ఆనందాన్ని పొందుకోగలిగిన శక్తిని దయచేయనాయన, ప్రార్థనా శక్తిని దయచేయనాయన. ఆయన జీవితం మార్చిన విధానం కొరకు వందనాలయ్యా. యవ్వన కాలములో నాయన నీ కాడి మోయిట నరునికి మేలు అన్నావు ప్రభు, అట్టి మేలును దయచేసిన విధానం కొరకు వందనాలు ప్రభు. ఆ బిడ్డ కొరకు మేము నాయన ఇదిగో అయ్యా ఈ నీ ప్రేమను పొందుకోవటానికి నీ కౌగిలిలో ఉన్న నాయన ఆ బిడ్డను నాయన నీ రెక్కలతో కప్పి నాయన ఈ లోకంలో తిరుగులాడకుండా ప్రభు అయ్యా నీ ప్రేమను పొందుకునే భాగ్యం దయచేయి నాయన. ఆ బిడ్డ నాయన నీ రక్తముతో కడగబడాలి ప్రభు. అయ్యా నీటిలో బాప్తీసం పొందుకుంటున్నాడు ప్రభు, నీ ఆత్మను దయచేయి నాయన. యోహాను యొర్దాను నదిలో బాప్తీసం పొందినప్పుడు నీ ఆత్మ నాయన పరిశుద్ధము ఆయనని తాకింది ప్రభు. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఈ బాప్తీస కార్యక్రమంలో నాయన నీ సేవకునికి తోడుగా ఉండయ్యా. ఆయన మాటల హస్తములు నాయన భద్రపరచయ్యా. నీవే సహాయం చేయమని అయ్యా. మనుషుల సహాయము వ్యర్థమంటున్నావు ప్రభు. వ్యర్థమైన కార్యాల్లో ఉండకుండా నీ కుమారుడు నీ వైపు చూసిన విధానం కొరకు వందనాలు చెల్లిస్తున్నా అయ్యా. నీ కుమారుడుగా నాయన నీ బల్లలో చేయవేయటానికి నాయన నీ కుమారుడు సిద్ధపడి ఉండగా అయ్యా నీ ప్రేమ కవిగిలిలో బిడ్డను కాచి కాపాడమని, ఇంకా నాయన వెనుక తిరిగి ఈ లోకానికి చూడకుండా నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకొనమని, ఆ బిడ్డను మా నాయన నీ సంరక్షణలో పోషించి పెంచమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని వాక్యం చదువుకుందాం.